నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆసరా పింఛన్లకు సంబంధించి పింఛన్ల పెంపుకు సంబంధించి చాలా మంది కూడా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కూడా వాళ్ళ కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరి పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ప్రభుత్వం మాత్రం అనేక సందర్భాల్లో సమావేశాలు అవుతూ ఉంది, మాట్లాడుతూ ఉంది. అయినప్పటికీ కూడా పింఛన్లు మాత్రం పెరగట్లేదు. అసలు పింఛన్ల పెంపు విషయంలో, పింఛన్ల పెంపు వ్యవహారంలో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం ఆలోచన చేస్తుంది అన్ని కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా కిందనటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది. సో అధికారంలోకి వచ్చిన అంటే దానికంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేనిఫెస్టో పెట్టింది. ప్రతి గ్రామానికి వెళ్ళి పూర్తిగా కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఆసరా పింఛన్లు పెంపు చేస్తాము, కాంగ్రెస్ పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అందరికీ, వృద్ధులందరికీ కూడా 4,000 రూపాయల పింఛన్ ఇస్తాము, అదేవిధంగా వికలాంగులందరికీ కూడా 6,000 రూపాయల పింఛన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేసింది. దాంతో పాటుగా మహిళలందరికీ కూడా 2,000 ఇస్తామని చెప్పారు. సో మరి అధికారంలోకి వచ్చారు, 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు ఆసరా పింఛన్లు పెరగలేదు. ఎందుకు పింఛన్లు పెరగలేదని చెప్పేసి అందరూ కూడా అడుగుతా ఉన్నారు, వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా. సో మేము కూడా ఒక సంవత్సరం చూసినాం, కొత్తగా వచ్చింది ప్రభుత్వం అధికారంలోకి, సో సమయం ఇవ్వాలని చెప్పేసి ఒక సంవత్సరం సమయం ఇచ్చినాము, చూసినాము, కానీ పెరగలేదు. సో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, మాట్లాడాల్సినటువంటి సమయం ఏర్పడింది, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి రోజు వచ్చేసింది. సో మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది, ప్రజాపాలన అని చెప్పేసి పేపర్లలో హ్యాడ్స్ గీడ్స్ బాగానే వస్తున్నాయి, కానీ ఇక్కడ వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి మాట ప్రభుత్వానికి ఎందుకు చెవునబడట్లేదు, ఎందుకు గుర్తుకు రావట్లేదు? గతంలోనేమో చాలా తీయగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకు కేసీఆర్ ఇచ్చే 2,000 ఏం సరిపోతున్నాయి, ఆ 2,000 పింఛన్తోని ఏమి కూడా సరిపోదు, పింఛన్ వచ్చిన రోజు అయిపోతాయి, మొత్తం కూడా ఉప్పుకు, పప్పుకు, నిత్యావసర సరుకులు ధరలు పెరిగిపోయినాయి, ఏదైనా రెంట్ కట్టినా ఏం చేసినా కూడా ఆ ఇచ్చిన 2,000 ఒకటే రోజులు ఏరిపోతాయి. సో కాంగ్రెస్ కనుక అధికారంలోకి వస్తే, మీరు మాకు ఓట్లు వేస్తే గనక, మా పార్టీని కనుక గెలిపిస్తే మేము అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెల నుంచే 4,000 ఇస్తాము, లేదంటే మొదటి 100 రోజుల్లోనే 4,000 రూపాయల పింఛను స్టార్ట్ చేస్తామని చెప్పారు. మహిళలకు 2,000 ఇస్తామన్నారు, తర్వాత వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తామన్నారు. మరి మాటలు ఎక్కడ పోయినాయి? అధికారంలోకి వచ్చిర్రు, 100 రోజులు అయిపోయినాయి, మొదటి నెల అయిపోయింది, 100 రోజులు అయిపోయినాయి, ఇప్పుడు 2 సంవత్సరాలు కూడా కావస్తుంది. కానీ ఇప్పటికీ మరి ఆ ఇచ్చినటువంటి మాట ఎందుకు నిలబెట్టుకోవట్లేదు? అంటే రాష్ట్రం దగ్గర అన్నిటికీ డబ్బులు ఉంటాయి, వేరే వాటికి కోట్ల రూపాయలు పెడతా ఉన్నారు, విగ్రహాలు అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, మూసి ప్రక్షాళన అని చెప్పేసి కోట్ల రూపాయలు పెడుతున్నారు. కానీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కానీ, లేకపోతే మహిళలకు కానీ, లేకపోతే ఆసరా పింఛన్లకు సంబంధించి కానీ ఏమైనా డబ్బులు ఇవ్వండి అని చెప్తే, వాళ్ళని ఆదుకోండి అని చెప్తే కనీసం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. అంటే ఇవాళ ఆసరా పింఛన్ల గురించి ఆలోచన చేసినప్పుడు, ఆసరా పింఛన్ల గురించి అందరూ కూడా అడిగినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి అందరూ కూడా, అంటే ఒక్కరిద్దరనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఇవాళ ఆగ్రహం అవుతా ఉన్నారు. అరే మాకు చెప్పిర్రు, ఇప్పటికీ అమలు చేయట్లేదు, కనీసం దానిపైన ఆలోచన చేస్తుందా లేదా ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంది కూడా తీవ్రమైనటువంటి ఒక నిరాశ పాలైపోయారు. వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికలలో పెంచుతారనుకున్నారు, కానీ పెంచలేదు. ఇప్పుడు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలలో కూడా పెంచుతారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి, కానీ ఆసరా పింఛన్ల పెంపుకు మాత్రం జరగట్లేదు. వీడియో చూసినటువంటి మిత్రులు ఒకసారి సమాధానం చెప్పండి, కామెంట్ చేయండి ఒకసారి. మీ గ్రామంలో ఆసరా పింఛన్లు పెరిగినాయా? ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది పింఛన్లు ఎందుకు పెరగట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉంటే కనీసం ప్రభుత్వానికి ఆ మాట వినబడట్లేదు, ప్రభుత్వానికి అస్సలు వినబడట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రం పింఛన్లు పెరుగుతాయని చెప్పేసి ప్రభుత్వం కొన్ని వార్తలు వేపిస్తూ ఉంది. సో వాటిని ప్రజలు నమ్మి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకే ఓట్లేసి గెలిపిస్తూ ఉన్నారు. తీరా చూస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మొండి చేయి చూపెడతా ఉంది. అప్పట్లోనేమో తీయటి మాటలు మాట్లాడారు, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం వాటిని అమలు చేసేటటువంటి ఒక ఆలోచన ప్రభుత్వం చేయట్లేదు. అంటే ఇవాళ ఇన్ని లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇబ్బందులు పడతా ఉన్నారు, జీతాలు లేక. సో వాళ్ళు ఏం చేసుకోలేనటువంటి పరిస్థితి, ఏమీ కష్టపడలేనటువంటి పరిస్థితి, ఇంటికే పరిమితమైనటువంటి వేళ వాళ్ళకి కనీసం ఆసరా పింఛన్లను పెంపు చేయకుండా, ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోకుండా ఇట్లా ఇబ్బందులు పెడితే ఎట్లా? ఎప్పుడు పెంచుతారు ఆసరా పింఛన్లు? ఇవాళ అందరూ కూడా ఇదే అడుగుతా ఉన్నారు, పింఛన్ల పెంపు ఉన్నదా లేదా, అసలు పింఛన్లు పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నదా లేదా చెప్పండి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఒక స్పందన లేదు.
నిజంగా ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకులు అయితే, ప్రజల చేత అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం అయితే సమాధానం చెప్పాలి. కానీ చెప్పట్లేదు. ప్రభుత్వం దగ్గర వేరే వాటికి కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఇక్కడ వృద్ధులను ఆదుకోండి, పాపం వాళ్ళకి ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే మాత్రం ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, రాష్ట్రం అప్పులలో ఉంది. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి గుర్తొస్తాయి. అరే గింత నిర్లక్ష్యం ఉంటుందా అన్నయ్య? గింత దారుణం ఉంటుందా? ఎక్కడ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది వృద్ధులు ఆసరా పింఛన్ల పైన ఆధారపడి పింఛన్ల పెంపు కోసం ఎదురు చూస్తూ బ్రతుకుతా ఉన్నారు. అరే వాళ్ళని ఆదుకోవాలి కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీ పైన వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ వీళ్ళందరూ కూడా పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పొడగొట్టుకుంటా ఉంది. అరే మరి ఏం చేయాలి? పింఛన్లు పెంపు చేసి అయిపోతుంది, ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా. ముఖ్యమంత్రి గారు ప్రజాప్రభుత్వంలో 24 గంటలు పనిచేస్తున్నాము, సెలవు తీసుకోవట్లేదు, 18 గంటలు పనిచేస్తున్నాము, అది ఇది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ గ్రౌండ్ లో రియాలిటీగా ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు కదా. మీరు ఇచ్చినటువంటి మాట మీరు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. ఇవాళ మీరు ఇచ్చినటువంటి మాటని మీరే పట్టించుకోకపోతే, మీరే కనీసం తెరపైకి తీసుకురాకపోతే ఇక మరి దాన్ని ఎవరు పట్టించుకుంటారు? గతంలోనేమో ప్రతి ప్రచారంలో ఎక్కడ పోయినా కూడా, ఏ జిల్లాకు పోయినా కూడా పింఛన్లు పెంచుతాము, 4,000 పడతాయి, వికలాంగులకు 6,000 పడతాయి, మహిళలకు 2,000 వస్తాయి, ఇవన్నీ చెప్పారు. మరి ఏమైంది? ఎక్కడ పోయినాయి హామీలన్నీ? వాళ్ళ వికలాంగులకు, వృద్ధులకు ఏముంటదండి? వాళ్ళు ఏం చేస్తారు? వేరే పని చేసుకోలేరు, వాళ్ళు ఇంటికే పరిమితమైనటువంటి పరిస్థితి ఉంటది. వాళ్ళకి మీరు పింఛన్లు పెంపు చేస్తే వాళ్ళేం బంగ్లాలు కట్టరు, మిద్దెలు కట్టరు, మేడలు కట్టరు. ఏదో ఇంత వాళ్ళకు ఆసరగా ఉంటాయి, అండగా ఉంటాయి, ఖర్చులకు వస్తాయి. ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం కంటే మీరు ఎక్కువ పెంపు చేసి ఇస్తే గనక వాళ్ళకు ఛాయ పనికో, గోళీలకో, మెడికల్ ఖర్చులకో ఉపయోగపడతాయి డబ్బులు. నిత్యావసర సరుకులు ధరలు కూడా పెరిగిపోయినాయి కాబట్టి ఆ డబ్బులను వాళ్ళు ఎంతో కొంత వాడుకుంటారు, వాళ్ళకి ఆసరగా ఉంటాయి. మరి ప్రభుత్వం మాత్రం కనీసం ఇవాళ అధికారంలోకి వచ్చి 100 రోజులు అయిపోయింది, సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలుగా వస్తుంది, ఇంకా కూడా మీరు దాని మీద మాట నిలబెట్టుకోకపోతే ఎట్లా? కేబినెట్ భేటీ జరుగుతుంది కదా, సమావేశాలు అవుతున్నాయి కదా. ప్రభుత్వానికి నిజంగానే ఆసరా పింఛన్లు పెంచేటటువంటి ఆలోచన ఉంటే, నిజంగానే ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, ఒక సైన్ పెడితే అయిపోతుంది కదా ముఖ్యమంత్రి గారు. మరి ఎందుకు సైన్ పెట్టట్లేదు? ఎందుకు ఆసరా పింఛన్ల అంశం తెరపైకి తీసుకురావట్లేదు? ఆసరా పింఛన్లని పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందా లేదా ఒక స్పష్టత తెలంగాణ వృద్ధులకు, వికలాంగులందరికీ కూడా ఇవ్వండి. లక్షల మంది ఎదురు చూస్తూ ఉన్నారు పింఛన్ల పెంపు కోసం. వాళ్ళ కళ్ళలో ఒత్తులు వేసుకొని మరి పింఛన్లు పెరిగితే కావచ్చు, రేపు పెరిగితే కావచ్చు, ఎల్లుండి పెరిగితే కావచ్చు అని చెప్పి వాళ్ళకు వాళ్ళే ధైర్యం చెప్పుకొని వాళ్ళకు వాళ్ళే కాస్త అండగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఇక మీరు ఇంకా పెంచకపోతే, ఇంకా వాళ్ళని పట్టించుకోకపోతే, ఇంకా కూరలో కరివేపాకు తీసి పక్కన పడేసినట్టుగా వాళ్ళని పడేస్తే ఎట్లా? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళే కదా, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు అందరూ కూడా ఓట్లేస్తేనే కదా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాగలిగింది. మరి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని మర్చిపోయి వాళ్ళని కాలుతో జారిచి తన్ని పడేస్తే ఎట్లా? దయచేసి ఆలోచన చేయండి, ఇప్పటికైనా పింఛన్లు పెంపు చేయండి. వృద్ధులు, వికలాంగులు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి, ఇప్పటికైనా ఆసరా పింఛన్లు పెంపు చేయాలని చెప్పేసి అందరి తరఫున నేను ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ గ్రామంలో కానీ ఇంకెక్కడైనా కూడా ఏమైనా సమస్యలు ఉంటే కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక వీడియో తీసి ఒక టెక్స్ట్ మెసేజ్ రాసి పెట్టే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి తరఫున మేము మాట్లాడే ప్రయత్నం చేస్తాము. మీ అందరి తరఫున ప్రభుత్వాన్ని కానీ, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించడానికి ఇక్కడ సిద్ధంగా ఉంటాము. మరి మీకు ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా మాట్లాడదాం. ఇంకా ఎవరైనా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి ముందు అనేక వార్తలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.